హాయ్ అండి, ఇవేంటో తెలుసా? అవిసె గింజలండి. ఇది హెయిర్కి చాలా మంచిది. ఇప్పుడు ఇది జల్గా చేసి అది హెయిర్కి ఎలా పెట్టాలో చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్. ఇవి నా హెయిర్కి సరిపడగా నేను తీసుకున్నాను. మామూలుగా చేత్తో వేసుకున్నాను. మీకు కొలత చెప్పాలంటే ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవచ్చు. నాది షార్ట్ హెయిర్, అందుకే 3 స్పూన్స్ సరిపోతుంది. ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 3 స్పూన్ అవిసె గింజలకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒక చిన్న బౌల్లో వేసుకున్నాను. ఈ వాటర్ స్టవ్ మీద పెట్టి నానబెట్టక్కర్లేదు. అవిసె గింజలు ఏమి డైరెక్ట్గా వాటర్ వేసి స్టవ్ వెలిగించి హైలో ఉంది కదా, సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి కరెక్ట్గా ఒక 20 మినిట్స్, అవసరం లేదు, ఒక పావు గంట సరిపోతుంది. 20 మినిట్స్ కూడా కాదు. ఇదిగో ఇలా వస్తుందండి, నొరగలా వస్తుంది కదా. ఇలా బాగా మరుగుతుంది. జల్ల కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట, చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకుని బాగా వేడిగా ఉంది కదా, ఒక 5 నిమిషాలు ఆగండి. ఇలా వడకెట్టేది ఉంటే దీంట్లో వడకెట్టుకోండి. అంతేగాని క్లాత్లో వేసి వడకెడితే జల్ కిందకి రాదండి. నేను ఇంతకుముందు ఒకసారి అలా చేశాను, నాకు అవ్వలేదన్నమాట. ఇలా చేయాలి. ఇందులో ఉన్న జల్ అంతా కిందకి వస్తుంది అనమాట. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ, ఓ మాదిరి వేడిగా ఉన్నప్పుడు కానీ ఇలా చేయాలి. చల్లారిపోయిన తర్వాత మనం తీస్తే జల్ బయటికి రాదండి, చిక్కగా అయిపోద్ది. అది వేస్ట్ అయిపోద్ది, ఇంకా హెయిర్కి పెట్టుకోవడానికి కూడా అవ్వదు. నేను వేడిగా ఉన్నప్పుడు ఇలా తీస్తున్నాను. స్పూన్తో ఇలా రఫ్ చేయండి. జల్లంతా కింద బౌల్లోకి పడుతుంది అనమాట. ఇదిగో వేడిగా అనిపిస్తుంది కదా, పొగలు వస్తున్నాయి కదా. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం పలచగా ఉంటుంది అనమాట జల్లు. ఇది చల్లారిపోతే చాలా గట్టిగా అయిపోతుంది. హెయిర్కి పెట్టడానికి కూడా అంతలా అనిపించదు. అందుకే బాగా మరగబెట్టకూడదు. చెప్తున్నాను కదా, సిమ్లో పెట్టి ఒక పావు గంట అయితే చాలు, కట్టేయడమే. ఇంకా ఇదిగో కొంచెం ఆ జల్ తీయడానికి కొంచెం కష్టపడాలి. స్పూన్తో ఇలా కంటిన్యూగా ఒక 10 మినిట్స్ అలా అంటుకుండండి. అప్పుడు ఆ జెల్ అంతా కిందకి వచ్చేస్తుంది. పైన వేస్ట్ ఉంది కదా, అదంతా పడేయచ్చు. ఆ జెల్ ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా అలా చేస్తున్నాను అనమాట. మా అమ్మగారు కాసేపు చేశారు, ఆ తర్వాత నేను చేశాను అనమాట. అంతలా చేయక్కర్లేదు, మీరు పడేయాలనుకుంటే అది పడేయచ్చు. నేను మొత్తం తీయాలనే ఉద్దేశంతో అలా ట్రై చేస్తున్నాను, కానీ రావట్లేదు. ఎంత తీసినా ఇంకా అలా కొంచెం వస్తుంది అనమాట. కంప్లీట్గా నేనైతే ఇందులో జెల్ అంతా అయిపోయేదాకా తిప్పాను అనమాట. స్పూన్తో తిప్పుతూ ఉంటే కొంచెం జల్ కిందకి వస్తుంది, బౌల్లో పడుతుంది. చూడండి, ఇదిగో జల్. వేస్ట్ అంతా ఒక దాంట్లో పెట్టుకున్నాను, ఒక ప్లేట్లో. నేను ఆ తర్వాత క్లీన్ చేసుకుందామని. ఇదిగో జల్ అండి, ఈ బౌల్లోకి ఇలా వచ్చింది కదా. ఇది కూడా బాగా చల్లారిపోయిన తర్వాత హెయిర్ పెట్టడానికి అవ్వదనమాట. వేడిగా ఉండగా వడకెట్టుకోవాలి, గోరువెచ్చగా ఉండగా హెయిర్కి పెట్టేసుకోవాలి. కొంచెం పలచగా ఉంటుంది. లేదు, ఫుల్గా చల్లారిపోయాక అయితే బాగా చల్లారిపోయి గట్టిగా అనిపించి మనకి పెట్టుకోవడానికి అంతగా అనిపించదు. అందువల్ల ఇదిగో నేను రెడీగా ఉన్నాను. ఆయిల్ పెట్టిన హెయిర్ మీద అప్లై చేస్తున్నానండి. మీరు తలస్నానం చేసిన హెయిర్ మీద అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. నా అంతటి నేను పెట్టుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ పాపిడి తీసుకున్నాను. నాది షార్ట్ హెయిర్ అండి. నాకు ఈ జెల్ కరెక్ట్గా సరిపోయింది. నేను ఎలా పెట్టుకుంటున్నాను ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. ఈ జెల్ గోరువెచ్చగా ఉండగానే హెయిర్కి పట్టించండి. బాగా చల్లారిపోతే హెయిర్కి సరిగా అంటుకోదు. అందుకని నేను ఇప్పుడు గోరువెచ్చగా ఉండగానే పెట్టేసుకుంటున్నాను. ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చండి. పెట్టుకోవడం రాకపోతే వేరే ఎవరి చేతనే పెట్టించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడైతే ఆ రోజు నేను మా అమ్మగారే ఉన్నాం ఇంట్లో. మా అమ్మగారికి ఏమో సెల్ ఇచ్చాను వీడియో తీయమని. నా అంతటి నేను పెట్టుకుంటున్నాను, లేకపోతే మా అమ్మగారి చేత నేను పెట్టించుకుందును. ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం తీసుకున్నాను చేతిలోకి. ఇలా మధ్యలోకి పాపిడి తీసుకుని కొంచెం చిన్న పాపిళ్ళ కింద తీసుకుని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలండి. కొద్దిగా తీసుకోండి. ఇదిగో నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా చేసుకోండి. దువ్వాన్ని పక్కన పెట్టుకోండి. దువ్వంతో ఇలా పాపిళ్ళ తీసుకుని కొంచెం జల్ తీసుకుని ఇలా చివరి దాకా రాసుకోండి, కుదుళ్ళకి బాగా పట్టేలాగా. నేనైతే పక్కనే పాపిళ్ళు తీస్తూ హెయిర్ మొత్తం కవర్ చేస్తున్నాను. కొంచెంగా తీసుకుంటూ. నొరగొస్తుంది, జల్ కదా, నొరగగా ఉంటుంది అనమాట. కొంచెం జల్లీ కానీ పర్లేదు, పెట్టించుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఒక 3-4 మంత్స్ పెట్టాను, చాలా బాగా అనిపించింది. హెయిర్ రాలడం
ఆగిందండి. చాలా జుట్టు ఊడిపోయేది నాది, కొంచెం తగ్గింది. పెళ్ళి కాకముందు అయితే పెట్టేదాన్ని. ఇప్పుడు తర్వాత పిల్లలతో నాకు కొంచెం బిజీగా అయిపోయి తర్వాత మర్చిపోతున్నాను. ప్రతి వారం పెట్టట్లేదు నేను. మీరైతే ప్రతి వారం ట్రై చేయండి. మనం ఏదైనా హెయిర్కి కానీ లేకపోతే ఇంకా దేనికైనా సరే ఏదైనా ప్రోడక్ట్ వాడినప్పుడు ఒక 1 వీక్ 2 వీక్స్ అలా వాడితే ఏం ప్రయోజనం ఉండదండి. మినిమం 3 మంత్స్ వాడాలి. అప్పుడే మనకి అది బాగా పనిచేస్తుందా లేదా, మనకి పడిందా లేదా అనే విషయం తెలుస్తుంది. చాలామంది 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ అలా వాడి వదిలేస్తారు. అలా కాకుండా ఒక 3 మంత్స్ పెట్టండి కంపల్సరీ, మీకే రిజల్ట్ తెలుస్తుంది. నాకైతే బాగా అనిపించింది. అందుకనే మీకు నేను ప్రాక్టికల్గా చేసి నాకు ఓకే అయిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటికీ నేను రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. ఒక వారం పెడితే ఇంకొక వారం పెట్టను. 2 వీక్స్కి ఒకసారి అలా పెడుతున్నాను. మీరైతే రెగ్యులర్గా పెట్టండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలాగా హెయిర్కి అటు ఇటు కూడా నేను చిన్న చిన్న పాయల కింద తీసుకుని హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఇలా హెయిర్ అంతా మద్దన చేయండి వేళ్ళతోటి. నేను వీడియోలో చూపించాను కదా, అలా చేశాక కొంచెం జెల్ ఉంది, నేను హెయిర్ చివర్లు కూడా రాసేస్తున్నాను అనమాట. పగిలిపోకుండా ఉంటుందండి అలా చివర్లకు కూడా రాసుకుంటే. హెయిర్ ఎక్కువ పగులుతుంది కదా. నేనైతే హెయిర్ అంతే ఒక 5 నిమిషాలు ఇలా వేళ్ళతో మద్దన చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు. నేను ఎలా ఫింగర్స్తో చేస్తున్నానో అలా మసాజ్ చేసుకోండి. ఒక 5 to 10 minutes చెయ్యండి. ఇలాగా మొత్తం అంతా ఇలా చేసిన తర్వాత హెయిర్ ఒకసారి దువ్వేసుకోండి. నాది షార్ట్ హెయిర్ కదా, ఒకసారి ఇలా దువ్వుకుంటే అయిపోయింది. పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి చిక్కులు పడిపోద్ది కదా, దువ్వుకోపోయినా పర్లేదండి. నేనైతే ఇలా నీట్గా దువ్వేసుకుని ముడి వేసేసుకున్నాను. ఒక 1/2 అవర్ నుంచి ఒక 1 అవర్ దాకా ఉంచుకోవచ్చండి. ఈ జెల్ పెట్టుకున్న తర్వాత మెడ మీద కొంచెం వాటర్ కారినట్టుగా అనిపిస్తుందండి. అది జెల్లో వాటరే, ఏం కాదు. మనం స్నానం చేసిన తర్వాత మామూలు షాంపూతో చేసేయచ్చండి. మీరు ఏం వాడితే ఆ షాంపూతో శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళతో కానీ చన్నీళ్ళతో కానీ, అది మీ ఇష్టం. స్నానం చేసిన తర్వాత చూపిస్తానండి. హాయ్ అండి. నా హెయిర్ స్టార్ట్ చేశాక ఇలా స్మూత్గా ఉందండి, చూడండి. నాకైతే స్మూత్గా చాలా మెత్తగా ఉంది ఇలా పట్టుకుంటే. మీరు రెగ్యులర్గా ట్రై చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. చూడండి, ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా నాకైతే నచ్చింది. నా హెయిర్ పెద్ద పొడవు ఏమి ఉంటుందండి, షార్ట్. ఇలా నేను అప్పుడప్పుడు పెడుతున్నాను. వీక్లీ పెడితే ఇంకా మంచిది. రెగ్యులర్గా పెట్టడానికి వీక్లీ అవ్వట్లేదు నాకు పిల్లలతోటి. నేను 2 వీక్స్కి అలా పెడుతున్నాను. మీరు రెగ్యులర్గా వీక్లీ పెట్టుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నాకైతే ఇంతకుముందు ఇంకా కొంచెం తక్కువ ఉండేదండి, ఇంతే ఉండేది. కొంచెం హెయిర్ పెరిగింది తర్వాత కొంచెం పెట్టడం వల్ల. రెగ్యులర్గా పెడితే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. 100% నేను చెప్తున్నాను, బాగుంటుంది. రిజల్ట్ అయితే బాగుంటుందండి. నేనే ఇంకా కరెక్ట్గా చేయలేకపోతున్నాను. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే బాగుంటుంది. అండి, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.